అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముఖ పరిచయం లేదు, తెలియని వారు తెలిసిన వారు అందరూ ఒకటే చోట రావడానికి గల కారకులైన, దేశానికి వెన్నెముకైన రైతులందరినీ ఒక చోట చేర్చి మన సారథి గారు ఇక్కడ కూర్చున్నారు. రైతు సారథి గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. సో ఒకప్పుడు దేశానికి వెన్నెముక రైతు అనుకున్నాము. ఇప్పటికీ వెన్నెముక రైతే, కాకపోతే ఆ వెన్నెముకకి చిన్న చిన్నగా విరిగిపోతున్నాయి. వెన్నెముక అనేది విరిగిపోతుంది. అలాంటి రైతుకి ఒక ఆధారం, ఒక భరోసా, ఒకళ్ళకొకళ్ళం అందరూ రైతులుగా మారే ఒక అవకాశం ఇప్పుడు మనకు ఏర్పడింది. సో ఒకప్పుడు రైతులు పండించారు అంటే ఎలాంటి కల్తీ లేని ఆహారము అనే ఒక నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్క ఆహారంలో కూడా రసాయనాలు కలిసి ఉండటము, అది మానవుడి యొక్క ఆరోగ్యంపై ఎంత దుష్ప్రభావాలను చూపిస్తుందో ప్రతి ఒక్కళ్ళకి అవగతమే ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నాం. దాంట్లో నుంచి వచ్చిన ఒక విప్లవమే మిద్దె తోటల విప్లవం అని చెప్పేసి నేను భావిస్తాను. సో నా పేరు షేక్ హైసర్. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండుగుండ హై స్కూల్లో పనిచేస్తున్నాను. సో ఖమ్మంలో నివసిస్తున్నాను. ఖమ్మంలో సిటీజీ గ్రూప్, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్కి వన్ ఆఫ్ ద అడ్మిన్గా వ్యవహరిస్తున్నాను. సో నేను మిద్దె తోటలు చేయబట్టి ఒక 5 సంవత్సరాలు అవుతుందండి. ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా నేర్చుకున్నాను. అంటే మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది. మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది పక్కోళ్ళ మీద మనం ఆధారపడకుండా మనకి ఉన్న ప్లేస్లో తక్కువ స్థలమైనా కానీ మనకు కావలసినవి ఆహారాన్ని, అంటే గ్రీన్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, ఎలా పండించుకోవాలి అనేది మేము ఒక హరిత విప్లవం ఎలా వచ్చిందో మిద్దె తోటల విప్లవం అలా వచ్చిందని చెప్పుకోవాలి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది చేస్తున్నారు. టెర్రస్ గార్డెన్ అనేది, రూఫ్ గార్డెన్స్ చాలామంది చేస్తున్నారు. సో ఇప్పుడు ఖమ్మంలో కూడా చాలామంది, ప్రతి ఒక్క ఇంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క ఇంటి ముందు చెట్లు కనిపిస్తే ఒక గ్రీనరీ కనిపిస్తుంది. సో ఒకప్పుడు ఆర్నమెంటల్ ప్లాంట్స్కి, ఆక్సిజన్ ప్లాంట్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కనీసం గ్రీన్స్ని పెట్టుకుందాము, మైక్రో గ్రీన్స్ పెట్టుకుందాము, లేకపోతే ఒక టమాటా పెట్టుకుందాము, ఒక వంగ మొక్క పెట్టుకుందాము, కొద్ది గొప్ప మనకి ఎంతనైతే చేతనవుతుందో అంత పెంచుకుందాము, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాము అనే ఒక దిశ నిర్దేశం చేసుకున్న తర్వాత అందరిలో ఒక అవగాహన వచ్చిందండి. సో ఆ అవగాహనలో భాగంగా మన ఖమ్మంలో ఇప్పుడు ఇక్కడ చాలామంది రైతులు, ప్రకృతి వ్యవసాయం చేసేటోళ్ళు, లేకపోతే మిద్దె తోటదారులు, సో ఈవెన్ ప్రతి ఒక్క వృత్తి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్క వృత్తి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరిలో కూడా ఎవరైనా మా గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తాము. సో చాలా అవగాహన కూడా మేము తీసుకొచ్చామండి. అలా మేము లోకల్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే అంటే త్రూ అవుట్ మనకి చాలా గ్రూప్స్ ఉన్నాయి, సిటీజీ గ్రూప్స్. సో ఎవరైనా ఎక్కడైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా మేము హెల్ప్ అవుట్ చేస్తాము. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన ఆహారం మన చేతుల్లోనే ఉంది. ఇది ఒక్కటి గట్టిగా నమ్మండి. సో బాల్కనీస్లో ఉండే వాళ్ళైనా, బాల్కనీ ప్లేస్ ఉన్నా లేకపోతే పైన ప్లేస్ ఉన్నా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కష్టపడి ఇల్లు కట్టుకున్నాము, ఆ ఇంటిని ఎలా కాపాడుకోవాలో కూడా చాలా ఇంపార్టెంట్. అది తెలియక చాలామంది స్లాబ్ మీద డైరెక్ట్గా పెట్టేయటం వల్ల స్లాబ్స్ లీక్ అవ్వటము ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా మారింది. వామ్మ ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు, మగవాళ్ళు కొంచెం గట్టిగా అనటము, మళ్ళీ దాని నుంచి తప్పుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఆ లీకేజెస్ రాకుండా మిద్దె తోటలు ఎలా పెంచాలి నేను చేసుకుంటున్నా అనేది చెప్తానండి. ఒక 2 మినిట్స్, ఒక 1 మినిట్లో నేను పైన మడులు నిర్మాణం చేశాను. వేస్ట్ టు బెస్ట్, అంటే మనకి పనికిరాని, ఇందాక అన్నారు ప్లాస్టిక్ వాటిలో నుంచి మనకి వాడి పడేసిన బాటిల్స్ కానివ్వండి, అలా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం మొక్కలను పెంచుకోవచ్చు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిన్న పాట్స్లో పెట్టుకున్న దానికంటే కూడా కొంచెం తీగ జాతులు అయితే, లేకపోతే వంగ కానివ్వండి, ఇలాంటివి కొంచెం పెద్ద మడుల్లో పెట్టుకుంటే, లేకపోతే పెద్ద గ్రో బ్యాగ్స్లో పెట్టుకుంటే మనకి ఫలితాలు అనేవి చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే మేము పాటించేవి, ఇప్పుడు సార్ చెప్పారు వ్యవసాయం ఎలా చేయాలి అనేది చాలామందికి తెలుసు. పెద్ద విస్తీర్ణంలో చేయటం వేరు, చాలా తక్కువ ప్లేస్లో మనం చేసుకోవటం వేరు. ఆ తక్కువ ప్లేస్లో చేసుకోవటమే, అంటే ప్రతి ఒక్క ఇంటికి కావాల్సిన పంటను పండించుకోవడానికి ఆ చిన్న చిన్న కిటుకులు తెలియాలి.
మన వంటింట్లో ఉండే వాటితోనే మన కూరగాయలని పండించుకోవచ్చండి. సో ఇవి నేను ఫాలో అవుతున్నాను. నేను మార్నింగ్ 7:30కి వెళ్తే ఈవినింగ్ 6 అవుతుందండి, 6:30 అవుతుంది. చాలామంది నన్ను అడుగుతారు, మేడం మీకు ఎక్కడ టైం దొరుకుతుంది, ఎప్పుడు టైం దొరుకుతుంది అని. మొక్కలతో నేను గడిపే టైము రాత్రి టైం అండి. 8:30కి నేను పైకి ఎక్కుతాను, ఒక 1 అవర్ టైం స్పెండ్ చేస్తాను. అక్కడ ఆ టైంలోనే నేను వాటరింగ్ ఇస్తాను. ఆ టైంలో ఇవ్వకూడదు. జనరల్గా అందరూ అంటారు ఈవినింగ్ 6 దాటిన తర్వాత వాటరింగ్ చేయకూడదు అంటారు, కానీ నా మొక్కలు నాకు అలవాటయ్యాయి. సో వాటిని నేను అర్థం చేసుకుని నేను ఈవినింగ్ 8:30 అప్పుడు, ఇప్పుడు చలికాలం కాబట్టి 2 డేస్కి ఒకసారి ఇస్తున్నాను. వాటికి ఇంకా ఎరువులు ఏమన్నా ఇవ్వాలంటే నేను సండేస్ లేకపోతే వీకెండ్స్ హాలిడేస్ టైంలో నేను చూస్ చేసుకుంటాను ఒకటి. సో ఇలా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు మా గ్రూప్ ద్వారా అప్రోచ్ అయ్యి మా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో మా ఫోన్ నెంబర్ అండి 9247688305. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే 9247688305 షేక్ హైసర్ అండి. హలో అండి, అందరికీ నమస్కారం. యాక్చువల్గా నేను శ్రీనివాస్, నాది వచ్చేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనమాట. సో నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. కాకపోతే సిటీలో పుట్టి పెరగడం వల్ల చెన్నైలో నేను చదువుకోవడం జరిగింది. మా ఫాదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం ఎక్స్పైర్ అయ్యారనమాట. అటు నుంచి మనమేం చేయలేమా, మనమేం పెంచుకోలేమా అని ఆలోచించి కరోనా టైంలో మనకు చాలా కొన్ని అనుకోని పరిస్థితులు అయితే చూసాము. దాని నుంచి అప్పుడు మనందరికీ టైం దొరికింది. దానివల్ల ఏంటంటే మన భారతదేశం ఏంటంటే ఫస్ట్ నుంచి మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళం. సో నేను నేర్చుకొని చూస్తున్న దాన్ని బట్టి మా మార్నింగ్ కూడా నేను చెప్పాను, మనకి ఎలా అంటే ఈ సృష్టిలో దాదాపు 15 లక్షల క్రిమికీటకాలు అయితే ఉన్నాయి. అందులో మనకి పంటకి హాని చేసేవి ఓన్లీ 15,000 మాత్రమే. సో 15 లక్షలు ఎక్కడ, 15,000 ఎక్కడ. సో ఈ 15,000 క్రిమికీటకాలను ఎదుర్కోలేక ఎన్నో రసాయన మందులు అవి పిచికారీ చేసి అదేమవుతుందంటే అవి పెస్ట్ ఇంకొంచెం రెసిస్టెంట్గా తయారవుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే రసాయన మందు స్ప్రే చేస్తామో అది నేలలో, గాల్లో, నీటిలో కలిసిపోయి దాని ద్వారా వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోతుంది. దాంతోపాటుగా బ్యాడ్ పెస్ట్ పోవడమే కాకుండా యూస్ఫుల్ పెస్ట్ కూడా మనకి చనిపోతుంది అనమాట. దానివల్ల నేలలో అసలు సారం అనేది లేకుండా అయిపోతుంది. సో అందుకే మనం యాడ్ లైఫ్ టు యువర్ సాయిల్ అని చెప్పేసి మనం బ్యాక్ టు రూట్స్ అన్నట్టుగా మనం మళ్ళీ మన పాత విధానాన్నే పాటిస్తూ ఉండాలి. సో మన సిటీలో ఉండే వాళ్ళకి ఎలా మనం కూడా ఎప్పుడూ ప్రతిదీ రైతు పండించే ఇవ్వాలని లేదండి. ఒక చిన్న రూల్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా వినియోగదారులుగా ఉండొద్దు. స్పెషల్గా మనం ఏం తింటామో వాటి దగ్గర మనం కూడా ఉత్పత్తిదారులుగా మారాలి. సో దానివల్ల మనకున్న ప్లేస్లోనే వారానికి అట్లీస్ట్ ఒక 3 రోజులైనా మనం ఏం తింటామో అది మనం పండించుకోవడానికి ట్రై చేస్తే ఇనీషియల్గా ఆకుకూరలు పెంచుకోవడం ప్రతి ఒక్కరికి ఈజీయే. సో ఆకుకూరలతో మొదలు పెట్టుకొని మీరు మెల్లమెల్లగా దాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. సో ఆ రిజల్ట్ అనేది మీరు చూసిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ మీరు బయట కొనే పరిస్థితి అయితే రాదు. సో ప్రతి ఒక్కరు కూడా సిటీస్లో ఉండేవాళ్ళు మీకున్న ప్లేస్లో మీకు వీలైనంత మొక్కలు పెంచడానికి ట్రై చేయండి. దానికి సంబంధించిన గైడెన్స్ అంతా కూడా మా వైపు నుంచి అయితే డెఫినెట్గా ఉంటుంది. సో నేను పర్సనల్గా నాకు ఒక 200 గజాల ఇంటి పైన దాదాపు ఒక 70 వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ నా దగ్గర ఉన్నాయి. కూరగాయల్లో మ్యాక్సిమం వెరైటీ కూరగాయలు అయితే నేను పెంచగలుగుతున్నాను. ఆల్మోస్ట్ 3 ఇయర్స్గా మేము బయట కొన్నది మ్యాక్సిమం లేదు. ఉల్లి వెల్లుల్లి కూడా నేను పండించగలుగుతున్నాను టెరెస్ మీదే. సో దానివల్ల యాక్చువల్ గార్డెనింగ్ అంటేనే మనకి ఫిజికల్గా, మెంటల్గా అండ్ హెల్త్ పరంగా 3 రకాలుగా కూడా మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనం ఆ సాయిల్ మనం వ్యవసాయం చేస్తున్నాం అది మన టెరెస్ మీద. సో మన ఓన్గా చేసుకుంటున్నాం కాబట్టి ఫిజికల్గా మనకు చాలా స్ట్రెయిన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అట్ ది సేమ్ టైం అది పచ్చగా అది పెరిగి మన కళ్ళకి అదొక ఆ రిలాక్సేషన్ అది ఎలా ఇస్తుందో అది ఫీల్ అయిన వాళ్ళు మాత్రమే తెలుస్తుంది. సో మెంటల్గా మనం బాగుంటాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం పండించుకునే మనం తింటున్నప్పుడు మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు జనరేషన్ అంటే మన జనరేషన్ వరకు పర్వాలేదు, బట్ మన నెక్స్ట్ జనరేషన్ ఏంటి కాబట్టి ఏమవుతుందంటే మన భావితరాలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని మెయిన్గా స్కూల్స్లో పిల్లలకు కూడా ఫార్మింగ్ అంటే ఏంటి, వాళ్ళు ఎలా పెంచుకోవచ్చు అనే దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే మేము రెగ్యులర్ కండక్ట్ చేస్తూనే ఉంటాము.
సో దాని ద్వారా మనం ఓకే, బట్ మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా మొక్కల పెంపకం పట్ల, అది ఆర్గానిక్ ఫార్మింగ్ పట్ల ఖచ్చితంగా అయితే మనం అవగాహన అయితే కల్పించాలి. సో ఈ అవకాశం ఇచ్చిన సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.